మన మంచితనమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది అనేది ఎంతవరకు నిజమో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మంచితనం మనల్ని ఎలా కాపాడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఈ వీడియోలో ఏంటంటే ఎలా కాపాడుతుందో అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు నేను చెప్తున్నాను. తన కూతురి పెళ్ళికి అవసరమైన 10,000 వరహాలు తన అన్నగారైన రాము వద్ద అప్పు తీసుకొని ఇంటి దారి పట్టాడు సోము అనమాట. మధ్యదారిలో కొంతమంది అడవి మార్గం, బందిపోటు దొంగల భయం అయినా తోడెవ్వరూ దొరక్కపోవడంతో ఒంటరిగానే బయలుదేరాడు. అకస్మాత్తుగా అతడు భయపడేదంతా జరిగింది. అడవి మధ్యకి రాగానే దొంగలు చుట్టుముట్టి మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు మొత్తం ఇటివ్వు అన్నారు. వెంటనే సోము 10,000 వరహాల మాట విప్పి వారి ముందు పెట్టాడు. అయ్యా, ఓ ఆడపిల్ల కన్యాదానం విడిపించడానికి అప్పుగా తీసుకెళ్తున్నాను. వీటిని కొల్లగొట్టి ఆ పెళ్లి పాడు చేసినంత దుర్మార్గులు కాదనుకుంటున్నాను. మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, కాదంటారా అని వినయంగా అడిగాడు ఆ సోము. ఈ డబ్బు తీసుకొని నన్ను చంపేయండి, ఆ తర్వాత నా కూతురి జీవితం ఏమైనా నేను చూడబోను అన్నాడు విరక్తిగా. వాళ్ళ మీద సోము మాటలు బాగా పనిచేశాయి. కనీసం ఒక్కడితోనైనా మంచివాడు అనిపించుకోవాలని. సరే వెళ్ళు, ఆడపిల్ల పెళ్ళి చెడగొట్టేంత దుర్మార్గులం కాదు. ఈ 100 వరహాలు కూడా పట్టుకెళ్ళి అన్నల బహుమతి అని చెల్లాయికివ్వు అని 100 వరహాలు ఇచ్చారు. తన లౌక్యం పనిచేసినందుకు సంతోషపడుతూ సోము వారిచ్చిన వరహాలు కూడా తీసుకొని ఊరు దారి పట్టాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, లౌక్యం అనేది మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ లౌక్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా నడుచుకుంటున్నామో, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది ఇక్కడ వీడియోలో ఈ కథ ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కష్టం వచ్చినప్పుడు మనం భయపడకుండా వినయంగా ఎదుటివారి ముందు ఎలా లౌక్యంగా మాట్లాడాలో ముందుగా తెలియాలి. అందుకనే మన మంచితనమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది అన్నమాట. ఎదుటి వాళ్ళకి ఎంతో అంత దయ ఉంటుంది. అలా అని కాలవేళ పడటం కాదు, మాట అనేది ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. అప్పుడే మనం దేనిలోనైనా విజయం సాధించగలం. అండ్ డిసిప్లైన్గా ఉండాలి. తన కూతురు పెళ్ళికి ఎంతో ఒక సాధనతో పట్టుదలతో ఉన్నాడు కాబట్టి అతనికి ఆ డబ్బు తగ్గింది. ఎవరి బారిన పడకుండా తన కూతురి పెళ్ళిని హాయిగా తను జరుపుకోగలిగాడు. ఇదే అండి ఈ వీడియోలో మీకు చెప్పింది. మన మంచితనం మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. అందుకని ఎదుటివారిపై నిందలు, అసూయ, కోపం, ద్వేషం, ఈర్ష ఇవన్నీ ఉంచుకోకుండా మీరు ఎలా ఉన్నారో అలా ఉండి హాయిగా జీవించండి. మీకున్న దాంట్లో హాయిగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. And please do subscribe.